వివరాలు చూద్దాం. హైదరాబాద్ నగరంలో ఇప్పుడు మారుమోగుతున్న పేరు. నగరంలో ఆక్రమణకు గురవుతున్న చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూములను గుర్తించి అక్కడ నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చేస్తోంది. ఇక ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటూ ఈ హైడ్రా ఇప్పుడు హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోని ఆక్రమణలకు గురైన భూములను కాపాడేందుకు హైడ్రా తీవ్రంగా కృషి చేస్తోంది. ఆకాశమంత ఎత్తైన భవనాలను సైతం బుల్డోజర్లతో నేలమట్టం చేస్తున్నారు అధికారులు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అలియాస్ హైడ్రాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ఏజెన్సీగా ఏర్పాటు చేసింది. ఈ హైడ్రాకు కమిషనర్గా రంగనాథ్ను నియమించారు. ఇక ఈ హైడ్రాకు ప్రత్యేక అధికారులను కూడా రేవంత్ సర్కార్ ఇచ్చింది. ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో హైడ్రా పేరుతో ప్రత్యేక చట్టం చేస్తామన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి విధి విధానాలు, నిబంధనలను రూపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కొత్త చట్టం అమల్లోకి వచ్చిన వెంటనే హైడ్రా పేరుతో నిర్వాసితులకు నోటీసులు జారీ చేస్తామన్నారు. అంతేకాకుండా హైడ్రా కార్యకలాపాల కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్లు అందుబాటులో ఉంచుతామని, ఇక్కడ ప్రజలు నేరుగా ఫిర్యాదులు చేయొచ్చని ఆయన స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలకు సహకరించిన ప్రభుత్వ అధికారులపై విచారణ జరిపి వారిపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు ఆ అధికారి. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. ప్రస్తుతం హైదరాబాద్ మొత్తంలో కూడా హైడ్రా పేరు మరీ ఎక్కువైతే వినిపిస్తుందని చెప్పొచ్చు. అలాగే మరొక కొత్త ఏదైతే హైడ్రాకి సంబంధించి ఇప్పటివరకు కూడా హైడ్రా చేసిన యాక్షన్ కి అక్రమార్కులు అలాగే కబ్జాదారు గుండెల్లో రైలు అయితే పరిగెడతాయని కూడా చెప్పచ్చు. ప్రస్తుతం ఏదైతే ఈ హైడ్రా దూకుడుకు సంబంధించి అలా ఏదైతే ప్రభుత్వం కొత్తగా ఒక చట్టాన్ని కూడా ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి విధి విధానాలు అలాగే నిబంధనలపై ప్రభుత్వం పూర్తిగా కసరత్తు చేస్తుందని కూడా ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈ చట్టం అమల్లోకి వచ్చాక హైడ్రాకి సంబంధించి ఎఫ్సిఎల్ బఫర్ జోన్ లోని ఏ నిర్మాణాలు ఉన్నా అవి పూర్తిగా నేలమట్టం అయితే చేస్తారు. అలాగే మరొక పక్క హైడ్రాకి సంబంధించి కొన్ని పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు అయితే చేస్తారు. వీటిలో ప్రజలు నేరుగా ఫిర్యాదు కూడా చేయొచ్చు అంటూ కూడా ఇప్పటికే గతంలో కమిషనర్ ఏవి రంగనాథ్ కూడా తెలిపారు. ఈ రూపంలోనే ప్రస్తుతం ఏదైతే ఈ హైడ్రాకి సంబంధించి పూర్తిగా ఆ కేసులుగా ఏదైతే ఎఫ్ఐఆర్లు అలాగే నేరుగా హైడ్రా నమోదు చేసే విధంగా కూడా ఇందులో అయితే ఉండనుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో చెరువులను ఆక్రమించిన వారి గుండెల్లో హైడ్రా దడ పుట్టిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి జూలై 19వ తారీఖున అయితే దీన్ని అయితే ఏర్పాటు చేసింది. హైదరాబాద్ పరిధిలోని చెరువుల సంరక్షణ అలాగే విపత్తుల నిర్వహణ అలాగే క్రీడా మైదానాలు ప్రభుత్వ భూములు పరిరక్షణ వంటి ఈ హైడ్రా బాధ్యతలకి హైడ్రాకి అయితే అప్పచెప్పడం జరిగింది. ముఖ్యంగా చెరువుల ఎఫ్టీఎల్ లోని బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలను కూడా ప్రస్తుతం హైడ్రా కూడా కూల్చివేస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలోని చెరువులు కుంటల ఆక్రమణలపై హైడ్రాకి ఫిర్యాదులు కూడా వెలువెత్తున్నాయి. ముఖ్యంగా బుద్ధ భవన్ లో హైడ్రా కార్యాలయానికి మధ్యాహ్నం తర్వాత పెద్ద సంఖ్యలో ఫిర్యాదుదారులు అయితే వివిధ పార్టీకి చెందిన నాయకులు కూడా క్యూ కొడుతున్నారు. దీంతో హైడ్రా కార్యాలయానికి రోజు రోజుకి తాకిడైతే పెరుగుతుందని చెప్పొచ్చు. మొదట్లో ప్రజల సంఖ్యగా ఈ ఫిర్యాదులు అయితే వచ్చేవి. ఎప్పుడైతే హైడ్రా కఠిన చర్యలు తీసుకుంటుందో అప్పటి నుంచి కూడా కొన్ని వందల సంఖ్యలో ఫిర్యాదులు అయితే అందుతున్నాయి. వాటన్నిటిని కూడా స్వీకరిస్తున్న కార్యాలయం సిబ్బంది అందులో వివరాలను నమోదు చేసుకుంటూ కమిషనర్ దృష్టికి అయితే ఒక్కొక్కటి కింద తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా మరోవైపు ఫిర్యాదుదారులు తాకిడికి పెరగడంతో కూడా హైడ్రా కార్యాలయం వద్ద పోలీస్ బందోబస్తు కూడా ప్రస్తుతం పెంచడం కూడా జరిగింది.
రీసెంట్ గా మనం ముఖ్యంగా చూసాం హైడ్రా వచ్చి మెయిన్ ఎఫెక్ట్ చూసుకున్నట్టయితే కుమార్ రీసెంట్ గా మనం చూసాం సినీ హీరో నాగార్జునకి సంబంధించి అన్కన్వెన్షన్ కూల్చివేత, ఇంకా ఇందులో కీలకమైనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అటు మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్ కావచ్చు, అదేవిధంగా అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి ఫాతిమా కాలేజెస్ కావచ్చు, ఇలా లిస్ట్ ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. కొద్దిగా అటు ఇటుగా వాటిపై కూడా ఫోకస్ చేస్తున్నారా హైడ్రా అధికారులు? అటు ఇటుగా వాటిని కూడా కూల్చేసే ప్రయత్నం జరుగుతుందా? ఎస్ చందు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఎప్పుడైతే హైడ్రా యాక్షన్ పూర్తిగా రూపొందించిందో మొట్టమొదటిగా చూస్తున్నట్టయితే ఏదైతే హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్న చెరువులపై నిర్మించిన కట్టడాలను ఒక్కొక్కటిగా నేలమట్టం చేశారు. ఆ తర్వాత ఏదైతే ముఖ్యంగా సినీ సెలబ్రిటీ నాగార్జునకు సంబంధించిన కన్వెన్షన్ కూడా తుమ్మిడికుంట చెరువులను 3.30 ఎకరాల్లో కబ్జా చేసి కట్టడంతో దానిపై వచ్చిన ఫిర్యాదు మేరకు దాన్ని కూడా కేవలం 4 గంటల్లోనే పూర్తిగా నేలమట్టం చేశారు. ఇప్పుడు నాగార్జున కూల్చిన తర్వాత కూడా ప్రస్తుతం చాలా మంది రాజకీయ నాయకులు అలాగే సినీ సెలబ్రిటీలు వీళ్ళందరి గుండెల్లో కూడా ఇప్పుడు రైలు పరిగెడుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మటుకు చెరువులు కబ్జా చేసి ఫామ్ హౌస్లు, కాలేజీలు, బిల్డింగ్ అయితే కట్టుకున్నారు. ఇందులో మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా తీసుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి ఉన్నారు. అతనిది ఎంఎల్ఆర్ఐటి కాలేజ్ కావచ్చు, ఏరోనాటికల్ కాలేజ్ కావచ్చు, కొన్ని హాస్టల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దుండిగల్లో ఒక చెరువు కబ్జా చేసి సుమారు 1, 2, 3 ఎకరాల్లో కట్టారు. ఇప్పుడు రెవెన్యూ అధికారులు కూడా ఈ రోజు ఉదయం ముందస్తుగా హైడ్రా ఇంకా యాక్షన్ తీసుకోక ముందస్తుగా వాళ్ళకి నోటీసులు అయితే ఇచ్చారు. ఎందుకంటే అవన్నీ కాలేజీలు కాబట్టి అక్కడ స్టూడెంట్స్ అకాడమిక్ ఇయర్లు పోగొట్టకుండా ఉండేందుకు ముందుగా అక్కడి నుంచి విద్యార్థులను తరలించి వేరే భవనంలో పెట్టుకోవాలన్నట్టు కూడా ప్రస్తుతం అక్కడైతే నోటీసులు ఇచ్చారు. ఇలాగా మరొక నాయకులు చూసుకున్నట్టయితే ఇప్పుడు మల్లారెడ్డి చూసుకున్నట్టయితే సూరారంలోని సుమారు చాలా మటుకు చెరువులు కబ్జాలు చేసి ఆ బిల్డింగ్లు కట్టినట్టు గత బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పటి నుంచి ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మరిన్ని ఎక్కువ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మల్లారెడ్డికి సంబంధించి చాలా మటుకు కూడా చెరువులు కబ్జా చేసి కట్టినవి అన్నట్లు కూడా ఇప్పటికే వినిపిస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ మల్లారెడ్డి కావచ్చు, లేదంటే మరి రాజశేఖర రెడ్డి కావచ్చు, లేదంటే ఇప్పుడు ఓఎస్సీ అంటే అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించి కొన్ని కాలేజీలు ఏవైతున్నాయో ఇవి కూడా ముఖ్యంగా చెరువు మధ్యలో కట్టినవి కాబట్టి ముఖ్యంగా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని హైడ్రా కూడా మొదట ఏదైతే విద్యా సంస్థలకు సంబంధించి ఒక ఆలోచన అయితే చేసింది. దీంట్లో మరీ ముఖ్యంగా విద్యా సంస్థలకు సంబంధించి విద్యార్థుల జీవితాలు నాశనం అవ్వకుండా అలాగే అకాడమిక్ ఇయర్లు పోగొట్టకుండా ఉండేందుకు ముందుగా వాళ్ళకైతే హెచ్చరికలు అయితే జారీ చేశారు. ముందు అక్కడ ఉన్న అకాడమిక్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ కూడా వేరే బిల్డింగ్ లోకి షిఫ్ట్ చేసుకుని వేరే చోట కాలేజీలు పెట్టుకోవాలి, ఖచ్చితంగా బఫర్ జోన్, ఎఫ్టీఎల్ జోన్ లో ఉన్న ప్రతి ఒక్కటి కూల్ చేస్తామంటూ కూడా ఇప్పటికే హైదరాబాద్ అధికారులు కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సెలబ్రిటీస్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, లేదా వ్యాపారవేత్తలు కావచ్చు, బడా నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు హైడ్రా అనేది ఒక వణుకు పుట్టిస్తుంది. ఇప్పుడు ఏదైతే హైడ్రా వణుకు పుట్టిస్తున్న నేపథ్యంలోనే దీన్ని ఇంకా మరీ బలోపేతం చేసేందుకు కూడా ఇప్పుడు హైడ్రాకి పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ ముఖ్యంగా చూసుకున్నట్టయితే 259 మంది ఆఫీసర్ల సిబ్బందితో అయితే ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్ అయితే ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఒక ఐపీఎస్ ఉంటారు, 3 గ్రూప్ 1 స్థాయి ఎస్పీలు ఉంటారు, అలాగే 5 మంది డిప్యూటీ స్థాయి సూపరింటెండెంట్లు ఉంటారు, 21 మంది ఇన్స్పెక్టర్లు, 33 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 5 మంది రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, 12 మంది రిజర్వ్ ఎస్ఐలు, 101 మంది కానిస్టేబుల్లు, అలాగే 72 మంది హోమ్ గార్డ్స్, అలాగే 6 మంది అనలిటికల్ ఆఫీసర్లు కేటాయిస్తూ కూడా ఇప్పటికీ ప్రభుత్వం ఒక కసరత్తు అయితే చేస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైడ్రాకి సంబంధించి 3500 మంది అవసరం అవుతారంటూ కూడా హైడ్రా కమిషనర్ ప్రభుత్వాన్ని అయితే కోరినట్లు కూడా మనకైతే తెలుస్తుంది. ఇప్పటికే హైడ్రాకి చైర్మన్ గా అయితే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు, అలాగే కమిషనర్ గా అయితే రంగనాథ్ ఉన్నారు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాట్లు చేసిన తర్వాత సుమారు 2500 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న హైడ్రాకు త్వరలోనే ప్రత్యేక పోలీస్ స్టేషన్ కూడా ఏర్పడుతుందంటూ కూడా ఆయన అయితే గతంలోనే మనకు చెప్పిన విషయం. ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్ ద్వారా ఎస్ఓటీ ఏర్పాటు చేసి కబ్జాదారులపై క్రిమినల్ కేసులు కూడా పెడతారు. హైడ్రా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫుల్ సపోర్ట్ కూడా ఉంటుందని కూడా ఇప్పటికే చెప్పారు. ఒక పార్కు స్థలాలను కాపాడే కాలనీ సంఘాలకు మద్దతు ఇస్తామన్నారు. అలాగే హైడ్రాకి మొత్తం 3500 మంది సిబ్బంది అవసరం ఉంటున్నారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సమకూరుస్తుందని కూడా ఆయన అయితే చెప్పారు. ఇప్పుడు ఏదైతే ఈ అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో గత బీఆర్ఎస్ హయాంలోని వీటికి అన్నింటిలో కూడా పర్మిషన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లోని పర్మిషన్లు ఇచ్చిందే కాకుండా ఇప్పటికీ దానికి బ్యాంక్ లోన్ తో సహా అన్ని ఇప్పించారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏదైతే ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో కట్టడాలు కూల్ చేసిన తర్వాత ఇప్పుడు మరొక పక్క బ్యాంకర్లో కూడా టెన్షన్ పడి మొదలైంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఆ బ్యాంకు లోన్లు అయితే మంజూరు చేసి ఇప్పుడు ఈ లోన్లు ఎలా కట్టాలనే కోణంలో ఇప్పుడు బ్యాంక్ అధికారులు ఆలోచిస్తున్నారు. అలాగే హైడ్రా దూకుడికి బ్యాంకు కూడా తన ఏదైతే షరతులను కూడా మార్చుకుంది. ముఖ్యంగా హైడ్రా నుంచి ఎన్ఓసి తీసుకొస్తేనే బ్యాంక్ లోన్ లభిస్తుందంటూ కూడా ఇప్పటికే బ్యాంక్ అధికారులు కూడా ఒక ఆలోచనగా అయితే రావడం జరిగింది. చందు రైట్ కుమార్, చూద్దాం ఈ హైడ్రా చట్టంతో అయినా అక్రమ కట్టడాలకు అడ్డుకట్ట పడుతుందేమో చూద్దాం. థ్యాంక్ యూ.